మెమరీని ఇంప్రూవ్ చేయడానికి ఫ్యూ పాయింట్స్ చెప్తా మీకు. ఒకటి, న్యూట్రిషన్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. దాంట్లో బ్రెయిన్కి కావాల్సిన న్యూట్రిషన్ ఇచ్చే ఫుడ్స్ కొన్ని ఉంటాయి. అవోకాడోస్ అని, గ్రీన్గా ఉండే సబ్స్టెన్సెస్ అన్ని, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కావచ్చు, తర్వాత బ్రొకోలీ కావచ్చు. సో ఇలాంటి వాటితో పాటు ఆల్మండ్స్, సాల్మన్, ఫిష్ అండ్ ఎగ్. అఫ్ కోర్స్ పిల్లలకి మంచి అవసరం పడుతుంది కాబట్టి మిల్క్ అండ్ కర్డ్. వాటితో పాటు డ్రై ఫ్రూట్స్లో బెర్రీస్ అని ఉంటాయి, బ్లూబెర్రీస్, క్రాన్బెర్రీస్, ఇట్లాంటివన్నీ కూడా రకరకాల అమినో యాసిడ్స్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, అవి రిచ్గా ఉంటాయి అన్నమాట. సో ఇవి తినాలి. సెకండ్ పాయింట్, సరైన వాటర్ ఇంటేక్ ఉండాలి. పిల్లలు ఎంతో మంది స్కూల్కి, కాలేజ్కి వెళ్ళేటప్పుడు వాటర్ తాగితే వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందని దే అవాయిడ్ డ్రింకింగ్ వాటర్. పొద్దున్న ఎన్ని నీళ్ళు తీసుకెళ్తే సాయంకాలం ఆల్మోస్ట్ అన్ని నీళ్ళు అలాగే ఉంటాయి. అలా కాకుండా కంపల్సరీగా వాళ్ళకి ఎవ్రీ అవర్ ఒక బ్రేక్ ఇచ్చి వాటర్ తాగడం అనేది అలవాటు చేయాలి. సో వాటర్ మంచిగా తాగితే ఆక్సిజన్ సరఫరా పెరిగి వాళ్ళకి మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ పాయింట్, స్లీప్ కరెక్ట్గా ఉండాలి. సో 6 to 8 hours ఆఫ్ ప్రాపర్ స్లీప్ లేకపోతే మనం ఏమన్నా చదివినా నేర్చుకున్నా కూడా అది మెమరీలో కన్సాలిడేషన్ అవ్వదు. సో ప్రాపర్ స్లీప్ ఉంటే కనుక వాళ్ళకి మంచి కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ, జడ్జ్మెంట్ ఎబిలిటీ, మెమరీ అది కన్సాలిడేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఫోర్త్ పాయింట్ వచ్చి మెమరీ ఎక్సర్సైజెస్. చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వీ హ్యావ్ టు ప్లే సమ్ పజిల్స్ కానీ వర్డ్ గేమ్స్ లాంటివి. సో అందరం ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉంటాం అనుకోండి, సరదాగా అలా ఒక పావు గంట సేపు వర్డ్స్ తోటి గేమ్స్ ఆడడం, లేకపోతే కనుక వర్డ్ పజిల్స్, నంబర్ పజిల్స్ లాంటివి చేయడం, ఒకరినొకరు క్వశ్చన్స్ అడుగుతూ ఉండడం, ఇలాంటివి చేశారనుకో జాగ్రఫీ, కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడం. ఈవెన్ కొన్ని మ్యూజిక్, డాన్స్ లాంటి వాటిల్లో కాంబినేషన్ ఆఫ్ కీస్ ఉంటాయి. సో పియానో నేర్చుకోవాలనుకోండి, ఒక సాంగ్కి సెట్ ఆఫ్ కీస్ మారిపోతాయి. సో ఇట్లాంటివి న్యూ వెరైటీస్ ఆఫ్ కాంబినేషన్స్ నేర్చుకుంటూ ఉంటే బ్రెయిన్ సెల్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి మన బ్రెయిన్లో, వాటి కనెక్షన్స్ అన్ని అసలు ఎంత కాంప్లికేటెడ్ అంటే మనకు అర్థం కూడా కాదు. అలాంటిది మనకి వేస్ట్గా అలా పాడైపోతున్నాయి అని అంటే దాని తప్పు ఎవరిది? మనదే. వాటిని కరెక్ట్గా మనం యూటిలైజ్ చేయట్లేదు. సో వాటిని షార్పెన్ చేయడానికి ఈ ఎక్సర్సైజెస్ లేకపోతే కనుక న్యూ స్కిల్స్ నేర్చుకోవడం అనేది డెఫినెట్లీ మనందరిలో కూడా ఇంకా యాక్టివ్నెస్ని పెంచుతుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.